హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవి టాక్స్. యూట్యూబ్ కు సంబంధించి ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రంలో ఒక రచ్చ అనేది ఒక వైరల్ గా విశాఖపట్నం సంబంధించిన నా అన్వేషణ అలాగే భయ్యా సన్నీ యాదవ్ ఇద్దరి మధ్య చండాలమైన ఒక తిట్ల పురాణం అనేది యూట్యూబ్ వేదికగా కొనసాగుతా ఉంది. యూట్యూబ్ కమ్యూనిటీలో ఒక ఫీల్డ్ లో యూట్యూబ్ ప్రయాణాన్ని సాగిస్తున్నటువంటి వ్యక్తుల మధ్య తిట్టుకోవడం, ఒకరి పట్ల ఒకరు దూషించుకోవడం, పరోక్షంగా ప్రత్యక్షంగా ఒకరిని ఒకరు డ్యామేజ్ చేసుకోవడం అనేది కామన్ గా మనం చూస్తూ ఉంటాం. కానీ వీళ్ళిద్దరూ ఒక మెట్టు దాటి సభ్య సమాజం అనే ఒక ఇంగిత జ్ఞానం అనే ఒక బౌండరీ లైన్ ని దాటి ఒకరికొకరు తిట్టుకోవడమే కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా బజార్ కీడ్చే పనిలో ఇద్దరు కూడా చాలా బిజీగా ఉన్నారు. ఒక వీడియోను 2 వీడియోలతో సరిపెట్టుకుంటే సరిపోయిందిలో వీళ్ళిద్దరి మధ్య ఏదో విద్వేషం ఉండడం వల్ల, పాత కక్షలు ఉండడం వల్ల ఇలా తిట్టుకుంటున్నారులే అని సరిపెట్టుకోవచ్చు. ఇద్దరు కూడా చాలా పాపులర్ అయినటువంటి యూట్యూబర్స్. ఒకరు ప్రపంచ యాత్ర పేరుతో అన్ని దేశాలు తిరుగుతూ ఆ దేశాల్లోని విశేషాలని ఎక్స్ప్లోర్ చేస్తూ తనదైన శైలిలో ప్రజల్ని, వ్యూవర్స్ ని, శ్రోతల్ని, ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న వ్యక్తి. అలాగే ఇంకొక కుర్రాడు భయ్యా సన్నీ యాదవ్ అనే కుర్రాడు బైక్ మీద రైడ్ చేస్తూ ఇండియాలో ఉన్నటువంటి అనేక ప్రదేశాలు, ఎవరు చూడడానికి సాహసం చేయనటువంటి ప్రదేశాల్లో కూడా వెళ్ళి యూట్యూబర్ గా ప్రపంచ దేశాలని కూడా చుడుతూ బైక్ ద్వారా ఫేమస్ అయిన ఒక అబ్బాయి. ఇద్దరు వారి వారి రంగాల్లో వారి వారి యూట్యూబ్ ప్రయాణాల్లో ఘనులే. చాలా టాలెంట్ ఉండేవారు. అలా టాలెంట్ ఉండబట్టే లక్షల సబ్స్క్రైబర్స్ వారికి ఉన్నారు, ఆ ఛానల్కి ఉన్నారు. ఆ సబ్స్క్రైబర్స్ ద్వారా, ఆదరణ ద్వారా వారిద్దరికి కూడా పేరుతో పాటు నమ్మశక్యం కాని ఇన్కమ్ కూడా ఇద్దరికి వస్తాం. ఇదంతా వారి పర్సనల్ ప్రొఫైల్. కానీ ఇద్దరి మధ్య ఎప్పుడో ఎక్కడో రాసుకున్నటువంటి ఒక యుద్ధం ఇప్పుడు అగ్నిగుండమే, మహా అగ్నిగుండమే, అది సమాజానికి కూడా కీడు చేసే విధంగా మారిపోతా ఉంది. వీరిద్దరు ఒకరికొకరు వారి వారి ప్రయాణాలని ఎత్తు చూపుకుంటూ వారు చేస్తున్నటువంటి చర్యల్ని దుయ్యపట్టుకుంటూ తిట్టుకోవడం అనేది కొంతవరకు అది ఒక రకంగా సమంజసమే అనిపించవచ్చు. మనకి ఇష్టమైతే చూస్తాం, లేదా లేదు. కానీ వీళ్ళిద్దరూ ఏ స్థాయి వాళ్ళంటే, కామన్ గా వీళ్ళకి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకు కూడా సజెషన్స్ లో వీళ్ళ యొక్క వీడియోలు, బూతుల పురాణాలు వస్తూ ఉంటాయి. ఈవెన్ మన పిల్లలు, చదువుకునే పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్స్ వాడేటువంటి యూత్ కి సంబంధించిన ఫోన్లలో కూడా వీళ్ళిద్దరు బూతు పురాణం స్వైప్ చేస్తుండగా ఎక్కడో చోట టచ్ అవుతూ ఉంటుంది. విని వదిలేసేటంత బూతు పురాణం అయితే మనం దీని గురించి మాట్లాడుకోకర్లేదు. యూట్యూబ్ వేదిక మీద యూట్యూబ్ని ఆధారం చేసుకుని ఎంతో మంది మేధావులు, తెలివైన వాళ్ళు, కళాకారులు, ఆర్టిస్టులు యూట్యూబ్ ఆధారంగా ఫేమస్ అవుతూ ఉన్నారు. యూట్యూబ్ని ఆధారం చేసుకుని బతుకుతూ ఉన్నారు. యూట్యూబ్ని తమ స్థాయిలో హోందాగా యూట్యూబ్కి కూడా పేరు తెస్తున్న వారు ఉన్నారు. కానీ వీళ్ళిద్దరూ మాత్రం యూట్యూబ్ ద్వారానే ఫేమస్ అయ్యి చాలా కష్టపడి ఆ స్థాయికి వచ్చి ఇప్పుడు ఆ స్థాయిని మరింత రోజు రోజుకి ఇలా దిగజార్చుకుంటూ పోతా ఉన్నారు. ఏదో తిట్టుకుంటున్నారులే అనుకుని వదిలేస్తే పర్వాలేదు. కానీ ఈ తిట్లు అనేవి వ్యక్తిగతంగా కాకుండా వాళ్ళ ఫ్యామిలీ సభ్యుల్ని, తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని కూడా తల దించుకునేలా చేస్తూ, పోనీ వాళ్ళ పర్సనల్లే వాళ్ళు తిట్టుకుంటున్నారులే అనుకోవడానికి కూడా లేదు. ఆ తిట్లు అనేవి సభ్య సమాజం ఏమాత్రం సహించలేనటువంటివి, వినలేనటువంటివి, విన్నా కానీ చెవుల్లోంచి రక్తం కారేటటువంటివి. జనరల్ గా సక్సెస్ అయిన యూట్యూబర్స్ అంతో ఎంతో సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి వ్యక్తులు, యూత్ ని కానీ లేదంటే ఫాలోవర్స్ కానీ, వాళ్ళలో ఉన్నటువంటి ఒక స్పార్క్ తో ప్రేక్షకుల్ని అంతో ఎంతో ప్రభావితం చేసే వ్యక్తులు, అంతో ఎంతో జ్ఞానాన్ని పంచే వ్యక్తులు, ఆయా ప్రదేశాలను కానీ తెలియని విషయాల్ని మనకు పంచుకుంటూ షేర్ చేసుకుంటూ ఒక అవగాహన జ్ఞానాన్ని కలిగించే వ్యక్తులు. ఇలాంటి ప్రభావితమైన వ్యక్తులు వ్యక్తిగతంగా దిగజారిపోతూ ఆ దిగజారుడు తనాన్ని, తమకు వచ్చిన పేరును కూడా అడ్డం పెట్టుకుని సమాజంలో వీరి చర్యల్ని తిరిగి అసహించుకునేలాగా మారిపోవడమే ఇప్పుడు ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. ఏమైనా ఇద్దరు కూడా తమ యూట్యూబ్ ప్రయాణాల్లో ఇద్దరు సమర్థులే. ఇంకా మీరు ఎంతో ఎత్తుకు ఎదగాల్సింది ఉంది, ఎంతో చేయాల్సింది ఉంది, ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాల్సింది ఉంది. బిహైండ్ ద స్క్రీన్ లో లేదా అవుట్ ఆఫ్ ద బాక్స్ లో ఒక ప్లేస్ లో, ప్రైవేట్ స్పేస్ లో మీ యొక్క తగాదాలను పరిష్కరించుకుని ఆన్ స్క్రీన్ లో మాత్రం ఇలాంటి చండాలపు బూతుల్ని, అమ్మల్ని, మన కన్న తల్లిదండ్రుల్ని ఆ వేదిక మీద, యూట్యూబ్ వేదిక మీద ప్రపంచవ్యాప్తంగా ఆ తిట్ల పురాణాన్ని, తెలుగు వాళ్ళని మరింత దిగజార్చేలాగా, తెలుగు వాళ్ళ గురించి మరింత మంది
మాట్లాడుకునేలా చేయవద్దని ఒక యూట్యూబర్ గా, సీనియర్ జర్నలిస్ట్ గా నా యొక్క విన్నపం. ఇంతటితో మీ తిట్ల పురాణం, చండాలపు పరస్పర తిట్ల పురాణాన్ని ఆపేసి మీ ప్రయాణాన్ని కొనసాగిస్తే అటు సబ్స్క్రైబర్స్, మిమ్మల్ని ఆదరిస్తున్న సబ్స్క్రైబర్స్, అలాగే మిమ్మల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ఫాలో అవుతున్న వారు కూడా మిమ్మల్ని అంతో ఎంతో బ్లెస్ చేసే అవకాశం ఉంది. లేదంటే ఇప్పటి వరకు ఆదరించిన వాళ్ళే మీకు దూరం అయ్యే అవకాశం ఉంది. సో డియర్ బ్రదర్స్, కైండ్లీ కామ్ డౌన్. ఇది మీకు మంచిది కాదు, యూట్యూబ్ కమ్యూనిటీకి మంచిది కాదు, యూట్యూబ్ లాంటి క్రియేటివ్ ప్లాట్ఫామ్ కి కూడా మంచిది కాదనేది నా ఉద్దేశం. ఇది ఇవాళ జీవి టాక్స్ కంటెంట్. మరొక స్పెషల్ కంటెంట్ తో మరోసారి కలుసుకుందాం. బై బై.